నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా లండన్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రోల్స్ రాయిస్ సంస్థ సిటిఓ నిక్కీ గ్రేట్ స్మిత్ తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏరో ఇంజిన్స్, డిజిటల్ ప్రొపల్షన్ సిస్టమ్స్ తయారీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్గా రోల్స్ రాయిస్ పేరొందింది. ఏపీలో ఉన్న అవకాశాలను, వనరుల గురించి రోల్స్ రాయిస్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. ఓర్వకల్లులో మిలిటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటుకు అవకాశాలున్నాయని చంద్రబాబు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలోనూ ఏవియేషన్ ఎకోసిస్టమ్ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏర్పాటుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అనంతరం శాంకో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లయ్యతో చంద్రబాబు సమావేశమయ్యారు. సెమీ కండక్టర్స్, ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు మ్రామ్ గ్రూప్ ఆసక్తి చూపింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. లండన్లోని పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆహ్వానం పలికారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నిర్మాణ రంగ సంస్థ ఆరూప్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్నీ, డిజిటల్ రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీ అల్తెరిన్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెడీ ఊలాండ్ హాజరయ్యారు. ఏపీలో టెక్నాలజీ రంగంలో అపారమైన అవకాశాలున్నాయని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పాతపట్నం నియోజకవర్గం మిళియపుట్టి మండలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో దాదాపు 8 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తూ వాటి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందన్నారు. అన్నిటికీ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని డెవలప్ చేస్తున్నాం. మీరు కూడా ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్నారో అందరూ కూడా ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకుండా, మన తరం ఎలాగో అయిపోయింది, రాబోతున్నటువంటి పిల్లల తరం మాత్రం ధీటుగా చదివే విధంగా వాళ్ళందరికీ కూడా విద్య అనే శక్తిని వాళ్ళందరికీ అందించండి. రేపు జిల్లా కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఇండస్ట్రీలు కూడా ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాయి. ఇవి అందుకునే స్థాయికి వాళ్ళు కూడా అందుకునే స్థాయికి ఉండాలనంటే మన పిల్లలు కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలనంటే మంచి ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ కూడా అవసరం. ఈ రోజు వీళ్ళందరూ ఇక్కడ పాఠాలు చదువుకున్న వాళ్ళు చక్కగా చదువుకుంటే మీరు అమెరికాలో వాళ్ళకి వదిలేసినా ఎవరు భయపడక్కర్లా. విద్యా శక్తితో వాళ్ళు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, లండన్ లో ఉన్నా వాళ్ళందరూ కూడా ఉన్నతంగా పైకి వస్తారు. అందుకనే మన జిల్లా రూపురేఖలు మారాలని అందరం కూడా అనుకుంటాం, అభివృద్ధి చేస్తాం. రోడ్ వేస్తే కాస్త అభివృద్ధి జరుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి, భద్రతకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 54 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్టీసీ ఉద్యోగుల నూతన వైద్యశాల భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరులో సుమారుగా 14 కోట్ల రూపాయలతో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన వైద్యశాలలు ప్రారంభించడం జరిగిందన్నారు. తిరుపతి, చిత్తూరులో సుమారుగా 4.5 కోట్ల రూపాయలతో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన డిస్పెన్సరీస్, గెస్ట్ హౌస్ని ఓపెన్ చేయడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తా ఉంది. ఈరోజు మా చైర్మన్ గారు, మా ఎండీ గారి సమక్షంలో ఇక్కడ చిత్తూరులో కూడా ఇప్పుడు సుమారు 50 లక్షల రూపాయలతో ఆర్టీసీ బస్సు ప్రాంగణంలోనే ఇది ఏర్పాటు చేసుకోవడం, రేపు ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ మంచి కోసం
ఇక్కడ డిస్పెన్సరీని అధునాత వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ రేపు రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతుంది. దీనిలో రేపు హిందూపురం, అనంతపూర్ అలాగే నంద్యాలలో కూడా ఈ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఆర్టీసీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అనుకోండి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇది మంచి సువర్ణ అవకాశం. ఈరోజు విజయవాడలో విద్యాధరపురంలో ఉన్న సెంట్రల్ హాస్పిటల్ అయితేనేం, కడపలో ఉన్న జనరల్ హాస్పిటల్, అలాగే ఇలాంటి డిస్పెన్సరీస్ ద్వారా ముఖ్యంగా గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్కు ఇంకా భిన్నంగా ఇంకా అధునాత సౌకర్యాలతో ఈ యొక్క డిస్పెన్సరీలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం. దీనికి సహకరించిన మా ఎండీ గారికి అలాగే మా చైర్మన్ గారికి, బోర్డు సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. నంద్యాల జిల్లా వనగానేపల్లి మండలంలోని యనకండ్ల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఉన్నత పాఠశాల వల్ల పరిసర గ్రామాల్లోని విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ యొక్క హై స్కూల్ లేక చుట్టుపక్కల చాలా ఇబ్బందులు పడి బనగానపల్లికి రావాలంటే ఇటు ఎర్రగుడి కానీ, ఇటు గోవిందిండ కానీ, కృష్ణాపురం ఈ చుట్టుపక్కల ప్రజలకందరికీ కూడా ఇబ్బంది కావడంతో ఈరోజు హై స్కూల్ ప్రారంభించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క హై స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా 8 రూములు హై స్కూల్ రూములు కూడా కడతా ఉన్నాము. అదేవిధంగా అన్ని వసతులతో ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 కోట్ల రూపాయలతో దాదాపుగా అన్నీ కూడా చేసి త్వరలోనే రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూళ్ళు తెరిచేటప్పటికి కూడా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇచ్చాము. ఏది ఏమైనా ఈ గ్రామంలో ఈరోజు ఈ విధంగా పూజ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇటీవల రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిన మోంతా తుఫాను సమయంలో ఉత్తమ సేవలు అందించిన వారిని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సత్కరించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి అధికారులను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అధికారులంతా ఒక్కటై మోంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగారన్నారు. దీనివల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామన్నారు. మంచి ఫలితాలు వచ్చినాయి. దానివల్ల మనకి సో అభినందన తెలియజేస్తున్నాను. ముగ్గురు ఆర్టీఓస్తో ఐ వాస్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. ఎస్పీ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఫంక్షనరీస్ చాలా బాగా సపోర్ట్ చేశారు. దాంతోపాటు సిపిడిసిఎల్, ఆర్ఎండ్బి, జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ టర్న్ డ్యూటీలో ఉన్నారు. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అందరూ సమన్వయంతో వాళ్ళ వరకు ఎంతవరకు చేయాలి, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మున్సిపాలిటీ ముఖ్యంగా వాళ్ళ సమన్వయంతో ఎలా వారు చేయాలి అందరితో షేర్ చేస్తూ కోఆర్డినేషన్ చేశారు. కాబట్టి మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా జరిగింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గాన్ని స్వచ్ఛ కుప్పంగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ అన్నారు. కుప్పంలోని కడా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రారంభించిన స్వచ్ఛ రథం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్ లో కూడా జాతీయ స్థాయిలో ఒక మెరుగైనటువంటి ర్యాంకు, అది ఏ ర్యాంక్ అన్నది నేను ఇప్పుడు చెప్పను కానీ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది టాప్ ర్యాంక్స్ విల్ బి ఫర్ కుప్పం. ఇప్పుడు శ్రీకాంత్ అన్న ఫస్ట్ అంటున్నారు కాబట్టి ఆయన యొక్క ఎంతూసియాజం కి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ కి టార్గెట్ చేద్దాం నేషనల్ లెవెల్లో. ఎందుకంటే నాకు తెలిసి ఇన్ని ఇనిషియేటివ్స్ ఏ కాన్స్టిట్యున్సీలు కూడా టేకప్ చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి అది కూడా చేస్తూ చివరిగా ఫస్ట్ మొబైల్ ట్రీట్మెంట్ యూనిట్ ఫర్ ఫీకల్ స్లడ్జ్ అది కూడా జనవరి 1st వీక్ లో కుప్పంలోనే ప్రారంభించబోతున్నాం. అంటే ఇప్పటికే మన సెప్టిక్ ట్యాంక్, క్లీనింగ్ వెహికల్స్ ఉన్నాయి కానీ అది అన్ట్రీటెడ్ గా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. అది కూడా పర్యావరణానికి చాలా హానికరం కాబట్టి ఒక మొబైల్ ట్రీట్మెంట్ యూనిట్ ని మనం ఒకటి తయారు చేస్తున్నాం. ఆ ఫస్ట్ వెహికల్ ను కూడా కుప్పం నియోజకవర్గంలోనే జనవరి 1st వీక్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పడానికి తెలియజేయడానికి కూడా చాలా సంతోషిస్తున్నాను. ఆ రకంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ is entirely behind Kuppam and Tada and we will extend all our cooperation
to make this a role model in Swachhata for the entire country. కేంద్ర ప్రభుత్వం అమృత్ రైల్వే స్టేషన్ల పేరుతో దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ పనులను రైల్వే అధికారులు పరిశీలించారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను అమృత సంవాదం కార్యక్రమంలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ 42 కోట్లతో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అమృత్ సంవాద్ 5.0 క్యాంపెయిన్ ప్రోగ్రాం జరగడం జరిగింది. దేశంలోని మొత్తం 2000 స్టేషన్లో మన స్టేషన్ కూడా ఒకటి సెలెక్ట్ కావడం శ్రీకాళహస్తి గర్వకారణం. ఈ ప్రోగ్రాంలో విధి విధానాలు ఏమంటే డైరెక్ట్గా ప్యాసింజర్స్తో కాంటాక్ట్ అయ్యి ఉన్న సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఇంకా దీనికి మించిన సదుపాయాలు ఏమన్నా అవసరమా, ఇవి బాగున్నాయా లేదా అని వాళ్ళతో సంభాషించడం జరిగినది. వాళ్ళు తెలిపిన ఎక్స్ట్రా ఫెసిలిటీస్ గురించి పై అధికారులకు రాతపూర్వకంగా తెలియజేస్తాము. నేను ఎస్ఎస్సి వర్క్స్ రేణిగుంట. కాళహస్తి స్టేషను అమృత భారత్ స్టేషన్ స్కీమ్లో ఎన్నిక చేయబడింది. అందులో ఫేజ్ 1లో భాగంగా మన కొత్త స్టేషన్ బిల్డింగు తయారవుతోంది. అది మోస్ట్లీ ఏప్రిల్ మే కల్లా కంప్లీట్ అయిపోతుంది ఫేజ్ 1లో. అందులో వెయిటింగ్ హాల్స్ వస్తాయి, బుకింగ్ ఆఫీసు, రిటైరింగ్ రూమ్స్, టాయిలెట్స్ ఫెసిలిటీస్ వస్తుంది. దాని పక్కనే మన 12 minutes FOB కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేయబడతా ఉంది. దాంట్లో ఎస్కలేటర్స్ కానీ లిఫ్ట్లు కానీ ఎవరి ఫెసిలిటీస్ వస్తాయి ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ వెళ్ళడానికి. నెక్స్ట్ ఫేజ్ 2 కూడా పిలువబడుతుంది. ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వచ్చి ఓల్డ్ స్టేషన్ బిల్డింగ్ అయినందువల్ల దాన్ని డిమాలిష్ చేసి కొత్తగా స్టేషన్ బిల్డింగు, దానికి ఎలివేషను మన పెట్టేసి సర్క్యులేటింగ్ ఏరియా ప్రొవిజన్స్, ట్రాఫిక్ ఫెసిలిటీస్, పార్కింగ్ ఫెసిలిటీసు, వాటర్ ఫెసిలిటీసు అన్నీ తయారు చేయబడతాయి. ఇవన్నీ భాగంగా ఒక మొత్తానికి కాళహస్తి స్టేషన్ దీని స్టేషన్ బిల్డింగ్ ముఖ చిత్రమే మారిపోబోతుంది. ఇట్లా ఫెసిలిటీస్ వైజ్, ప్యాసింజర్స్ అమ్యూనిటీస్ వైజ్ కానీ, దీని సర్క్యులేటింగ్ ఏరియా కానీ మొత్తం చాలా అభివృద్ధి చెందబోతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. కర్నూలులో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నాణ్యత కలిగిన పంట ఉత్పత్తులపై రైతులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీదే ఉందన్నారు. సో ఆ వేసేటప్పుడు కూడా పోనీ మంచి ఆ టెక్నాలజీ ఏదైతే మన వాళ్ళు చెప్తారో అవన్నీ పాటించకుండా మామూలుగా ఇలా నాటేశారు. సో ట్రాన్స్ప్లాంట్ చేయడం కానీ, అంటే ఎక్కడ ఒక దగ్గర వేసుకున్న తాలూకా మొక్క మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయకుండా మామూలుగా ట్రెడిషనల్ మెథడ్ లో చేసుకుంటా వెళ్ళిపోయారు. వేయకుండా కిందే నాటేశారు. దానివల్ల నీరు దాంట్లో చేరిన తర్వాత దాంట్లో కొన్ని రోజులు నీరు ఉండి ఆ బల్బ్ అంతా పాడైపోయి ఉల్లిపాయకి మంచిగా ధర రాలేదు. సో ఇప్పుడు దాన్ని ఎలాగా మనం నాటి ఎలాగా దాన్ని పెంచితే మనకి ఎక్కువ ప్రొడ్యూస్ వస్తుంది, ఎక్కువ ధర పలుకుతుంది అనేది అన్ని కూడా మన సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి టీమ్స్ మీకు చెప్తూ ఉంటాయి. సో ప్రభుత్వం కూడా రైతుల సమస్య అనగానే చాలా పర్టికులర్ గా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారండి. సో ఏదేమైనా సరే రైతులకి మంచి ధర రావాలి, మంచి లాభం రావాలి, మంచి పంటలు వాళ్ళు వేయగలగాలి, దానికి మనం ఏం చేయాలి అంటే మెయిన్ గా డిస్కషన్ లో వస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఉల్లిపాయ వేస్తారు. ఒక రైతు అయితే 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉల్లిపాయ వేస్తారు, మొత్తం పోయింది. నేను ప్రతిసారి కూడా రైతులకి చెప్పేది ఒకటే, ఎక్కువ పంటలు వేయండి, మిక్స్డ్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్. ఇప్పుడు కొంతమంది చూసాను నేను, ఒక దగ్గర కాటన్ వేసి పక్కన బెంగాల్ కూడా వేస్తున్నారు. మీరేమంటారు? కందులు, ఎగ్రామ్ కందులు, బెంగాల్ గ్రామ్ రైట్. సో అలా వేసుకుంటూ వెళ్తారు. అది కొంతవరకు ఆదాయం ఇస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే పశువుల్ని కూడా పెంచుకుంటున్నారు. మన జిల్లాలో ఎక్కువగా గొర్రెలు, తర్వాత మేకలు పెంచుకునే అవకాశం మనకి ఎక్కువ ఉంది కాబట్టి, సో దాని మీద కూడా మనకి లోన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తున్నారు కాబట్టి వాటిని కూడా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర జాతీయ రహదారుల చీఫ్ ఇంజనీర్ వి రామచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారుల విస్తరణతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మన సీఎం గారు మెయింటెనెన్స్కి, రోడ్ మెయింటెనెన్స్కి, రోడ్ ప్యాచ్ వర్క్స్కి వాటికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ
అధ్వానంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా బాగు చేసి ప్రజలకి అసౌకర్యాన్ని తగ్గించి మంచి రోడ్లు చేయాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి ముందు 550 కోట్లు, తర్వాత 1000 కోట్లు, తర్వాత ఇంకో దఫాలో 1000 కోట్లు ఇద్దామని నిశ్చయించారు. సో ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏ రోడ్లు అయితే బాగున్నాయో ఏ రోడ్లు బాగోలేవో ఒకసారి అన్ని చూసి కరెక్ట్ ఎస్టిమేట్లు ఇచ్చి కరెక్ట్ రోడ్లు చేయాలి. అసలు అన్ని రోడ్లు కూడా పాట్ హోల్ ఫ్రీ ఉండాలని ఆయన మిషన్ పాట్ హోల్ ఫ్రీ 2 కింద నిర్ణయించారు. దానికి ప్రతి జిల్లాలకి 2 జిల్లాలకి ఒక సీనియర్ చీఫ్ ఇంజనీర్ అందరినీ వేశారు. సో ఆ నేపథ్యంలో నేను మన శ్రీకాకుళం జిల్లాకి, విజయనగరం జిల్లాకి నన్ను ఇన్ఛార్జ్గా వేశారు. అలాగే మిగతా చీఫ్ ఇంజనీర్లు అందరినీ కూడా అన్ని జిల్లాలకి వేశారు. సో 6 రోజులు టైం ఇచ్చారు. మేము అందరం కూడా ఇవి సబ్మిట్ చేసిన ఎస్టిమేట్లు, ఈ ప్యాచ్ వర్క్స్ అన్ని కరెక్టో కాదో చూసి నిర్ధారించి ఇంకా అవసరం ఉంటే ఏమైనా మిస్సింగ్ ఉంటే యాడ్ చేయాలి, అనవసరమైన ఇచ్చుంటే అది ఇమీడియట్గా తీసేయాలి. ఇందులో ఎటువంటిది లేదు. ఏది రోడ్ అయితే బ్యాడ్గా ఉందో దాన్ని మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వమన్నారు. సో దాని గురించి ఈ 2 రోజులు నేను ఈ జిల్లాలకు ఇన్స్పెక్షన్కి వచ్చాను. సో ఇవన్నీ పూర్తి చేసుకున్నాక నివేదిక సబ్మిట్ చేశాక మనకి ఫైనల్గా టెండర్స్ పిలవడం, ఈ రోడ్లన్నీ కూడా నెక్స్ట్ డిసెంబర్ నుంచి ప్రారంభించి పాట్ హోల్ ఫ్రీ 2-3 నెలల్లో మొత్తం పూర్తి చేద్దామని ప్రణాళిక రచించుకున్నాం స్టేట్ రోడ్. తర్వాత ఇంకా నా సబ్జెక్ట్ నేషనల్ హైవేస్కి వస్తే మన స్టేట్లో 8744 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంది. అందులో NHA వాళ్ళు సుమారు 4300 చూడగా ఇంకో 4300 స్టేట్ NHని చూస్తున్నది. దానికి నేను ఇన్ఛార్జ్ని. సో ఇందులో కూడా ఈసారి యాన్యువల్ ప్లాన్లో సీఎం గారు చాలా భారీగా తీసుకురావాలని యాన్యువల్ ప్లాన్లో సుమారు 1,00,00,000 కోట్లతో ప్రణాళిక రూపొందించాం. నేషనల్ మొన్న గడ్కరీ గారు రీసెంట్గా వచ్చినప్పుడు ఆయన రాష్ట్రానికి 1,00,000 కోట్లు యాన్యువల్ ప్లాన్లో మంజూరు చేస్తానని చెప్పారు. సో దానికి మేము ప్రణాళిక చేస్తున్నాం. దాని ప్రకారం 1,00,000 కోట్లకి యాన్యువల్ ప్లాన్లో ఎస్టిమేట్స్ సిద్ధం చేస్తున్నాం. మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. పెరంలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామరు బైపాస్ మీదుగా పడల నియోజకవర్గం నుంచి గూడూరుకు చేరుకుంటారు. మార్గ మధ్యలో ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.